ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై డైలామా కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఈ సంప్రదింపులు జరుగుతాయో లేదో అని స్పష్టంగా తెలియడం లేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలుపగా తమకు చర్చలకు వెళ్లే ఆలోచన ఏదీ లేదని ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. హర్ముజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై వాషింగ్టన్ బలగాలు దాడి చేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా పాక్ మాత్రం చర్చలు జరుగుతాయని అంటోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇస్లామాబాద్ లో అతి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇలా ఉండగా అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. దాన్ని పొడిగించే అవకాశాలు లేవని, శాంతి ఒప్పందం కుదురుకుంటే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం నిన్నటిలోగా పాక్ కు చేరుకుంటుందని ట్రంప్ తెలిపారు. అయితే రాత్రి వరకు వారు ఇస్లామాబాద్ చేరుకోలేదు. వాన్స్ పాక్ కు బయలుదేరారని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఆయన ఎక్కడున్నారో చెప్పేందుకు అమెరికా అధికార వర్గాలు నిరాకరిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఓడరేవుల దిగ్బంధం పైన కోపంతోనే చర్చలకు ఇరాన్ మీనవేషాలు వెల్లెక్కిస్తోందని ట్రంప్ కు ఆయన చెప్పారని సమాచారం. ఇజ్రాయెలే తనను యుద్ధంలోకి లాగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ తో యుద్ధానికి దిగాలని ఆ దేశం తానెప్పుడూ కోరుకోలేదని అన్నారు. ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన మారణ హోమాన్ని చూశాక ఇరాన్ కు ఎప్పటికీ అణ్వస్త్రాలు దక్కకుండా చేయాలని మరింత బలంగా నిర్ణయించుకున్నానన్నారు ట్రంప్. కాల్పుల విరమణ గడువు ముగిస్తే దానిని పొడిగించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్ పతాకంతో ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణిస్తున్న తౌన్స్కా అనే రవాణా నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ట్రంప్ తెలిపారు. 900 అడుగుల పొడవైన ఈ నౌక ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందని అన్నారు. 6 గంటలకు పైగా పదే పదే హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెడుతూ ముందుకెళ్లినందుకు తొస్కాకు స్వాధీనం చేసుకున్నట్లుగా అమెరికా వెల్లడించింది. మరోవైపు చర్చలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్ లో మాట్లాడారు. అమెరికాతో ఇరాన్ సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను అరాగ్చీకి ఆయన వివరించారు. కాగా తౌస్కాను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో అమెరికా యుద్ధ నౌకలపైకి ఐఆర్జీసీ డ్రోన్లను ఉపయోగించిందని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఆ నౌకలను తరిమిందని ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధించి హర్ముజ్ లో రాకపోకలను అడ్డుకుండడంపై ఇరాన్ మండిపడింది. తమ చమురు ఎగుమతులు నిలిచిపోయిన వేళ ప్రపంచ దేశాలు నౌకల భద్రతను ఆశించడం కుదరదని అంటోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ గా మొజ్దాబా ఖమేనీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దేశం ఐఆర్జీసీలోని అతివాద నాయకుల నియంత్రణలోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్దాబా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో సైనిక, దౌత్యపరమైన కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్, ఆయన సన్నిహితులే తీసుకుంటున్నారని అమెరికన్ మీడియా చెబుతోంది. ప్రస్తుతం యుద్దంలో ఇప్పటి వరకు ఇరాన్లో 3,375 మంది చనిపోయారని ఐఆర్జీసీ వెల్లడించింది. హార్ముజ్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకలకు నౌకాదళం అడ్వైజరీ జారీ చేసింది. లారక్ దీవికి దూరంగా ఉండాలని, తాము చెప్పాకే హార్ముజ్ లో ప్రయాణించాలని వాటికి సూచించింది. భారత పతాకంతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడం కలకలం సృష్టించిన నేపథ్యంలో కాల్పులు జరిపింది తమ బలగాలో కాదో నిర్ణయించుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది.